నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధికారులపై అసత్య ప్రచారాలను ఖండించిన సిరిసిల్ల జిల్లా ఉద్యోగుల జేఏసీ, టీఎన్జీఓ, టీజీఓ, రెవెన్యూ సంఘాల నాయకులు సామాజిక మాధ్యమాలలో జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యోగుల జేఏసీ వివిధ సంఘాల ప్రతినిధులు కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ షా పై సామాజిక మాధ్యమంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై సిరిసిల్ల జిల్లా ఉద్యోగుల జేఏసీ, టీఎన్జీఓ, టీజీఓ, రెవెన్యూ సంఘాల నాయకులు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించి ఖండించారు. కలెక్టర్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆఫీసర్స్ కానివ్వండి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇక్కడ ఉన్న వాళ్ళు 65% వాళ్ళే ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ ఒక డిగ్నిటీతో ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ప్రభుత్వ సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుండే మనకి బదిలీలు అనేవి అది ఇట్స్ ఏ కామన్ ఫ్యాక్ట్. 3 years తర్వాత బదిలీ అవ్వండి. అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్గా వారు రూల్స్కి లోబడే అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. ఇది మనందరికీ, ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ ఇది తెలిసిందే. కానీ ఇక్కడ ఎవరు కూడా, ఏ ఎంప్లాయీ కూడా మాకు బాధ కలిగిస్తున్నారు, మాకు ఇబ్బంది కలిగిస్తున్నారని ఎవరు కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కానీ, యూనియన్లో చెప్పుకోవడం కానీ జరగలేదు. ఏదైతే పత్రికల్లో కానివ్వండి, మీడియా ప్రింట్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్లో అయితే అసత్య ప్రచారాలు చేస్తున్నారో దానికి ఆ అసత్య ప్రచారాలను మనం అందరం ఏకీభవించి ఖండిస్తున్నామండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సార్ మంచిగా అనిపించాడు. సో మనం ఇక్కడ ఉన్నామంటే, జిల్లాలో ఉన్నామంటే అందరం మంచిగా పనిచేస్తున్నట్టు మనం సర్టిఫికేట్ ఇచ్చుకోవాలి. సార్ మాట ఎప్పుడో చెప్పింది, నా సార్ వేరుకు కలిస్తేనే ఇక్కడ జిల్లాలో పనిచేస్తారు. ఏ స్థాయి అధికారి వేరు కలపదు. సో సార్ ఇంత కష్టపడి పనిచేస్తూ, నేను అనుకుంటా సార్ 24/7 పనిచేస్తారు. తర్వాత 365 days పనిచేస్తారు. నేను ఎప్పుడన్నా సండే అడుగుతా కూడా సండే లీజర్ ఉంటుంది కదా, మనం పోషాలు స్కూల్ పుణ్యం వస్తుంది సార్. అంటే సార్ పనిచేస్తాడు, మనతో పని చేపిస్తాడు. సో దాన్ని మనం తప్పపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్ పరంగా కానీ లాస్ట్ మనం 5th ప్లేస్లోకి వచ్చాం అనుకుంటా లాస్ట్ టైం. నాకు తెలుగు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరంటే ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ చేయడంలో, గ్రౌండింగ్ చేయడంలో, తర్వాత ఇది రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్లో, మనము సర్వేలో ఇది మనము సర్వే చేసినాం కదా, కులగడ్డ సర్వేలో మనం టాప్లో ఉన్నాం. అంటే నేను పక్కన జిల్లాలతో మాట్లాడుతుంది, మా దగ్గర మొదలు కాలేదంటే మా దగ్గర అయిపోయిందని చెప్తుంది స్పెషల్ ఆఫీసర్గా చెప్తున్నాం. సో ఇంత ముందు నడిపించి మన జిల్లాను ముందు నడిపించిన దానిలో ఒక చిన్న సంఘటన, 212 మంది స్కూల్ టీచర్ అడ్జస్ట్మెంట్, ఇట్ ఇస్ నాట్ ఏ ట్రాన్స్ఫర్ ఆర్ డిప్యుటేషన్, అడ్జస్ట్మెంట్ అంటే రేషన్ ఎక్కడైతే స్టూడెంట్స్ తక్కువ ఉంటారో, ఎక్కడైతే ఎక్కువ ఉంటారో కానీ తక్కువ కాడి నుంచి తీసి ఎక్కువ కాడి వేయడం. ఆ 212లో ఈ యూట్యూబ్ ఛానల్ ఓనర్ వాళ్ళ భార్య, ఆమె అందులో ఒక మెంబర్, ఒక టీచర్. 211 మంది పోయింది కదా, ఇతనికి యూట్యూబ్ ఛానల్ ఉన్నదనే ఉద్దేశంతో కలెక్టర్ గారి మీద అసత్య ప్రచారాలు చేసి యూట్యూబ్లో, అంటే మన సభ్య సమాజం తరలించుకునేలా, సార్ గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న ఆ యూట్యూబ్ ఛానల్ కానీ యూట్యూబ్ ఓనర్ని అతని కామెంట్స్ తీవ్రంగా ఉద్యోగస్తులం అందరం, ఈడ టీజేఏసీ అంటే జిల్లాధికారుల నుంచి లాస్ట్ జూనియర్ అసిస్టెంట్, కాంట్రాక్ట్ అసిస్టెంట్ వరకు వస్తుంది. అన్ని ఆల్ అసోసియేషన్స్, జాయింట్ యాక్షన్ కమిటీ టీజేఏసీ, తర్వాత అందరు ఎంప్లాయీస్ టీజేఏసీలో భాగస్వాములు, ఆల్ అసోసియేషన్స్. సో మేము కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా మేము కూడా టీజేఏసీలో భాగస్వామ్యం. ఎందుకంటే మేము టీజీఓ మెంబర్లు కాబట్టి టీజేఏసీలో భాగస్వామ్యం. మేమందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక నుంచి అయినా కొద్దిగా మార్పు తెచ్చుకొని, ఆత్మపరిశీలన చేసుకొని ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా చూడాలని ఆ యూట్యూబ్ ఛానల్ ఆయన కోరుతున్నాము. అదేవిధంగా ఇది జనరల్ అడ్జస్ట్మెంట్లో భాగంగానే జరిగింది.
వేరే ఉద్దేశం పర్సనల్ ఇంటెన్షన్. ఎంత హానెస్ట్ అంటే కరప్షన్కి ఆయన సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఆయన నాన్ కరప్షన్ దానికే బాగా అందిస్తుంటారు. దాంట్లో లీగల్ చేయకుంటారు కానీ ఇల్లీగల్ ఎప్పుడు చెప్పు. మా దగ్గర వర్క్ చేస్తున్న మా ఎస్ఎల్ఆర్స్ ఉండొచ్చు, మేము ఆర్టీఓస్ ఉండొచ్చు. నేను 2024 మార్చ్లో జాయిన్ అయ్యాను. సార్ ఏమో జూన్ 2024లో జాయిన్ అయ్యాను. సార్ అసలు ఎంత అనిస్ట్ అంటే నాన్ కరప్షన్కి అంత అనిస్ట్. ఈరోజు ఎవరైతే మాట్లాడారో అసలు వాళ్ళు పర్సన్ చెప్పుకుంటున్నారో ఏది మన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడారో ఆయన సొంత దానికోసం ఆయన మాట్లాడారు. ఆయన సొంత దీనికోసం తను మాట్లాడారు. తన భార్యని జరిగిన దాని గురించి తను మాట్లాడారు. అది తప్పు, చాలా తప్పు. అందువల్ల ఒక వర్డ్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఇండిగాడ్ ఆఫ్ ద మహిళా అధికారులు. మహిళా అధికారులు ఇప్పుడు మేము డిస్ట్రిక్ట్లో యాజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్గా 10 మంది చేస్తున్నాం. ఆ 10 మందిలో మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ అందరినీ మంచి మంచి పనులు ఇచ్చారు. అందరికీ ఒకటి అడిషనల్ పంపించారు. ఎందుకు అంటే వాళ్ళకి సామర్థ్యం ఉంటుంది, వాళ్ళు చేయగలుగుతారని ఇచ్చారు. దాన్ని ఇంకొకటి ఏం చెప్పారంటే నిమ్మ జాతి అన్నారు. ఏంటంటే నిమ్మ జాతి అంటారు. ఇప్పుడు మా ఆఫీసర్స్లోనే మీరు అనుకుంటే నిమ్మ జాతి వాళ్ళు ఏంటంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ 6 మంది ఉన్నారు. 6 మంది ఉన్నాం. అందరూ 3 పోస్టులు చేస్తున్నారు. దీనికి సమాపంగా నేను ఖండిస్తున్నాను. ఆయన అసలు ఎవరికి సార్ అసలు ఎవరికి కాన్సెప్ట్ చేయట్లేదు. ఎవరు పోలేదు, ఎవరు పోలేదు, పోతున్నారు అంటున్నారు. వాళ్ళు ఎందుకు పోయారు అంటే అందరూ హెచ్ఓపి ఎలక్షన్స్ కన్నా ముందు వచ్చారు, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చారు చాలా మంది. సో అది దూరం అవుతుందని తర్వాత ముఖ్యమంత్రి ఆఫీసర్స్ పోయారు తప్ప మీరు ఎవరు పోలేదు. డిస్ట్రిక్ట్స్లో కూడా ట్రాన్స్ఫర్స్ చేస్తే కూడా అందరికీ ఐడీ చేస్తారు సార్. తహసీల్దార్స్కి ట్రాన్స్ఫర్స్ చేస్తే కూడా అందరికీ ఐడీ చేస్తారు. ఇందులో చూస్తే మన టీచర్ని చూసుకుంటే 212 మెంబర్స్కి ట్రాన్స్ఫర్స్ చేస్తారు. ఎడ్యుకేషన్ దాంట్లో ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళ భార్య చూసుకుంటే యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ద స్టేట్ 212 మెంబర్స్కి చేశారు. వ్యక్తిగతంగా చేసిందంటే మనం అనుకోవచ్చు. 212 మంది తను చేశారు. సార్ మీ అందరికీ తెలిసిందే ఈజ్ అ వెరీ 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 హానెస్ట్ ఆఫీసర్. హానెస్ట్ ఆఫీసర్ కాబట్టి తను చేసే ప్రతి చర్య అక్కడ ఉన్న వాళ్ళు చేయిస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి తను యూట్యూబ్లో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకు అంటే తను ఇది కూడా చెప్పారు, ఎంప్లాయీస్కి సతాయిస్తున్నారు. వాడు ఇంకొక ఏదో ఒక వర్డ్ అన్నారు, చాలా అలాంటి వర్డ్. డోంట్ యూజ్ దట్ వర్డ్స్. ఎందుకంటే అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఏదైతే తను అన్నారో అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. అఫ్కోర్స్ నాకు మాటలు ఇక్కడ అనుకుంటు, ఎందుకంటే ఆఫీసర్ ఏ విధంగా మాట్లాడారో నేను ఆ విధంగా మాట్లాడాలి. కానీ కాదు, ఆ వర్డ్స్ ఏదైతే తను యూజ్ చేశారో యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే ఆ వర్డ్స్కి ఎవరికి చెప్పినా చాలా బాధాకరం. వాళ్ళ ఆత్మపరీక్షలకే వదిలిపెట్టాలి. ఎందుకు అంటే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి. మన రాజ్యాంగం రాసింది అంబేద్కర్. ఫాదర్ ఈజ్ అంబేద్కర్. అలాంటి దాంట్లో మనం అందరం జాబ్స్ చేస్తున్నాం, ఇంతమంది ఎంచుకుంటున్నాం, ఇంతమంది హ్యాపీగా చేసుకుంటున్నాం అందరం. ఇప్పటి వరకు ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు. నీకు బాగా ఉంటుంటే నువ్వు వచ్చి కంప్లైంట్ చేసుకోవాల్సింది, వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది. నీ పర్సనల్